Hey Google, play Google Home mini game. Dame to Casita by El Oh, for Chombo. God's Sure. sake. Playing on YouTube Music. ¡Ah! ¡Bienvenidos a la cripta! Dame tu cosita. Dame tu cosita. Ay, dame tu cosita. ఓకే హే గైస్, ఈ వీడియోలో మనం ఈ గూగుల్ హోమ్ మినీ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అండ్ 499కి వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా. ఆఫర్లో ఈ గూగుల్ హోమ్ మినీ గేమ్ ద్వారా అయితే ఇస్తున్నారు కూపన్స్ ఫస్ట్ 1000-2000 పీపుల్కి అయితే. సో ఎందుకు ఇస్తున్నారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యాజ్ అ మెయిన్ పాయింట్, వాళ్ళు 499కి మీకు ఇస్తే వాళ్ళకు ఉండే లాభం ఏంటి, దాని వెనక వాళ్ళ స్ట్రాటజీ ఏముంది, 499కి ఇస్తుంటే వాళ్ళకి లాస్ వస్తుందా, అసలు డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్కి కూడా 499 అవుతుందా, ఇంతకంటే ఎక్కువ అవుతుందా, సో ఏంటి దీని గురించి డీటెయిల్స్ అన్నీ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీని గురించి అన్బాక్సింగ్ చేద్దాం ఫస్ట్ అయితే. బట్ అన్బాక్సింగ్ మధ్యలో ఏంటంటే మనకి డివైస్ సెటప్ చేయాలి కదా. ఆ డివైస్ సెటప్ చాలా టైం పడుతుంది. సో ఆ టైం పట్టినప్పుడు దాన్ని స్పీడప్ చేసి మధ్యలో దీని గురించి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అండ్ అక్కడ టైం సరిపోకపోతే అక్కడ సగంలో ఆపి అన్బాక్సింగ్ అయిపోయాక చివరిలో నేను కనిపించేటప్పుడు మళ్ళీ మిగతా సగం మాట్లాడుకుందాం. సో చివరి దాకా అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ చాలా కష్టపడి అయితే చేశాను. సో స్కిప్ చేయకండి, చివరి దాకా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం తెలుస్తుంది అండ్ నాకు కూడా కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం రండి. ఓకే, సో ఈ విధంగా అయితే ప్యాకేజింగ్ అయితే ఉంటుంది. ముందు గూగుల్ హోమ్ మినీ అని రాశారు, గూగుల్ హోమ్ మినీ పిక్చర్ ఇచ్చారు. అండ్ సైడ్లో చూసుకుంటే మనకి బెస్ట్ ఏ సర్వీసెస్తో పనిచేస్తుందని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అండ్ వెనక చూసుకుంటే మీరు చూడొచ్చు స్మాల్ అండ్ మైటీ గూగుల్ హోమ్ మినీ కాబట్టి. అండ్ ఇంకొక సైడ్లో జస్ట్ స్టార్ట్ విత్ అని చెప్పి మీరు ఏ కమెంట్స్ ఫస్ట్ అడగవచ్చు మీకు ఏం తెలియకపోతే అని అయితే రాశారు స్టార్టింగ్ కోసం. అండ్ కింద సైడ్ మనం చూసుకున్నామంటే మనకు పుల్ ట్యాబ్ ఉంది అండ్ డివైస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఇంకొక సైడ్ చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఎంఆర్పీ అండ్ డీటెయిల్స్ కూడా. ఎంఆర్పీ అయితే మనకి 5000 రూపీస్ దాకా దీని మీద అయితే రాశారు. సో అది 499కి రావడం అంటే మంచి డీల్ కదా మనకి. సో దాని గురించి మాట్లాడుకుందాం. డివైస్ సెటప్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది. సో అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు అన్బాక్సింగ్ కానిద్దాం. ఫస్ట్ అయితే సీల్ అయితే కట్ చేసాను, ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ లాంటిది అయితే ఇచ్చారు. సో ఈ అన్బాక్సింగ్ పార్ట్ అంతా కొంచెం ఫాస్ట్గా మాట్లాడుకుందాం. ఆ 499కి ఎలా ఇస్తున్నారు అనేది అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ ప్లాస్టిక్ అయితే రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఇది రిమూవ్ చేసిన తర్వాత మనకి నైఫ్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఆ పుల్ ట్యాబ్ ఇచ్చారు కాబట్టి. పుల్ ట్యాబ్స్ ఎక్కువ మంది అడాప్ట్ చేయాలి మనకి ఫోన్ ప్యాకేజెస్లో కూడా, చాలా ఈజీగా ఉంటుంది. సో పుల్ ట్యాబ్ అయితే పుల్ చేస్తున్నా, కెమెరా అవుట్ ఆఫ్ ఫోకస్ ఉంది యాజ్ యూజువల్. సో ఇప్పుడు ఫోకస్ చేసింది అండ్ పైకి అయితే ఓపెన్ అవుతుంది. సో కరెక్ట్గా పొజిషన్ చేద్దాం, కెమెరాకి బాగా కనిపించాలి కాబట్టి. అండ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఫైనల్గా మనకి పైన చూసుకుంటే గూగుల్ హోమ్ మినీ అయి ప్రజెంట్ చేశారు టాప్లో అయితే. సో దాన్ని తీసి పక్కన అయితే పెడదాం. నెక్స్ట్ ఏమేమి ఇచ్చారు యాక్సెసరీస్ అనేవి చూద్దాం. నాకు ఎక్కువ అలవాటు ఎక్కువ డివైసెస్, సో వాటిలో కంపేర్ చేద్దాం ఫస్ట్ దీనికి ఏమేమి ఇచ్చాడని. సో పైన ట్రే తీసేస్తే మనకి పేపర్ వర్క్ కనిపిస్తుంది, లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ గూగుల్ బ్రాండింగ్తో బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది. సో దానికి మళ్ళీ మల్టిపుల్స్ ఉన్నాయి, దానికి ట్రాన్స్పరెంట్ షీట్ లాగా ఇచ్చారు, అది తీసేద్దాం. సో ఇక్కడ చూస్తే లెట్స్ గెట్ స్టార్టెడ్, గెట్ టు నో గూగుల్ హోమ్ మినీ, లెట్స్ గెట్ స్టార్టెడ్ మీద స్టెప్స్ అయితే ఉన్నాయి ఎలా సెటప్ చేసుకోవాలి డివైస్ అని. ఇంకా దీని వెనక గ్రే దాని వెనక అయితే బ్యాక్ సైడ్ ఏం లేదు. అండ్ బీ సేఫ్ అని చెప్పి కొంచెం ఒక ఇన్ఫర్మేషన్ లీఫ్లెట్ బుక్ అయితే ఇచ్చాడు. సో ఇవైతే మీకు అవసరం అయితే చదువుకోండి, మామూలుగా అవసరం ఉండదు. లాస్ట్లో మనకి చాలా క్యూట్గా సర్క్యులర్ షేప్లో గూగుల్ బ్రాండింగ్ తోటి అడాప్టర్ అయితే ఉంది, చాలా క్లాసిక్ లుక్ తోటి అయితే ఉంది. అండ్ మైక్రో యూఎస్బీ పోర్ట్ తోటి అయితే ఇచ్చారు, టైప్ సితో వస్తుందని అయితే అనుకున్నాను నేనైతే. సో ఇంకా నాకు తెలిసి అంతే, ఇంకేం లేవు. ట్యాప్ చేసినా కూడా తిప్పి కొట్టినా కూడా ఏం రావట్లేదు. సో అంతే మనకి దీంట్లో బాక్స్లో కాంటెంట్స్ అయితే. సో ఇప్పుడైతే మనం గూగుల్ హోమ్ మినీని ఒక క్లోజర్ లుక్ అయితే తీసుకుందాం. సో పైన చూసుకుంటే ఫ్యాబ్రిక్ ఫినిష్ తోటి అయితే వస్తుంది, బ్లాక్ కలర్. అండ్ వెనక రబ్బర్ గ్రిప్ అయితే మన బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అయ్యేలాగా ఆరెంజ్ కలర్, మంచి నియాన్ కలర్ అయితే ఇచ్చారు, సూపర్ లుక్ అని చెప్పొచ్చు. అండ్ మనకి ఇక్కడ మైక్రో యూఎస్బీ పోర్ట్ కనిపిస్తుంది. తర్వాత ఇది వచ్చేసి మనకి మ్యూట్ బటన్ అనమాట. సో దీని ద్వారా మనం మైక్రోఫోన్ మ్యూట్ ఆర్ అన్మ్యూట్ చేసుకోవచ్చు. అంతకుమించి దీంట్లో కంట్రోల్స్ ఏమి లేవు, వాల్యూమ్ బటన్స్ లాంటివి మనకి ఎక్కువ డివైసెస్లో ఇచ్చేవి ఏమి లేవు. సో అంతే మనకి దీనికి ఇచ్చింది అయితే. ఇప్పుడు మైక్రో యూఎస్బీది అయితే ప్లగిన్ అయితే చేద్దాం, మామూలుగా డివైస్ లుక్ ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాం. సో ఇప్పుడు ప్లగిన్ అయితే చేశాను. సో మైక్రో యూఎస్బీతో ఇదే ప్రాబ్లం కదా, ఎటు సైడ్ ప్లగిన్ చేస్తున్నాం అనేది చెక్ చేసుకోవాలి. యూఎస్బీసీ లాగా ఎటు అయితే అటు ప్లగ్ చేయలేము. సో ఈ విధమైన లుక్ అయితే మనకి డివైస్కి అయితే వస్తుంది అనమాట. ఒకసారి ప్లగ్ ఇన్ చేసిన తర్వాత వైర్ కొంచెం స్ట్రైట్గా ఉంటుంది మీరు ప్లగ్ ఇన్ చేసినప్పుడు. ఇది ఓవరాల్ లుక్ అయితే. ఇప్పుడు ఈ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి, గూగుల్ హోమ్ అనే యాప్ సెట్ చేసుకోవాలనుకుంటే నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. అండ్ ఈ సెటప్ ప్రాసెస్ అంతా ఫాస్ట్గా అయిపోనిద్దాం. ఇప్పుడు మనం ఎందుకు మనకి డీల్ వస్తున్నారు అనేది మాట్లాడుకుంటే, మనం ట్రెడిషనల్గా చూసుకుంటే ఎక్కువగా గూగుల్ ప్రోడక్ట్స్ అనేవి ఇండియాలో ఎక్కువ ప్రైస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివైసే తీసుకోండి, 5000 రూపీస్ దాకా ప్రైసింగ్ అయితే పెట్టారు. అండ్ కాంట్రాస్ట్లో మనకి కాంపిటీటర్స్ లైక్ అమెజాన్ ఎక్కువ డివైసెస్ మీరు చూసుకున్నట్లయితే అవి యూజువల్గా
యాక్చువల్గా ఎక్కువ ప్రైస్ ఉన్నా కూడా డీల్స్ ఎక్కువ వస్తాయి, ఎందుకంటే అమెజాన్ వాళ్ళ సొంత డివైజెస్ అమ్ముతున్నారు కాబట్టి ప్రతి ఫెస్టివల్ ఆఫర్స్కి మనకి ఎక్కువ డివైజెస్ చూసుకుంటే 2500-2000 రూపీస్కి వచ్చిన అకేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటు వాళ్ళకి చాలా మంచి కాంబోస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ లైట్ కాంబోస్ చూసుకోండి. సో స్మార్ట్ లైట్ మీరు ఎక్కువ డివైస్ కొన్నట్లయితే 199కి లేదా ఫ్రీగా యాజ్ అ కాంబో కూడా ఇస్తారు. సో ఇవన్నీ చాలా అట్రాక్టివ్ డీల్స్ కదా. ఎవరైనా మీరు స్మార్ట్ హోమ్ ప్రోడక్ట్స్లోకి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఒక తక్కువ ప్రైస్కి మీకు ఒక ఎక్కువ డివైస్ వస్తుంది అండ్ దాంతోపాటు ఫ్రీగా ఒక లైట్ కూడా వస్తుందంటే సో దానివల్ల మనకి ఇనీషియల్ వేవ్ అంతా కూడా ఎక్కువ వైపు వెళ్ళిపోయారు. అండ్ ట్రెడిషనల్గా ఇంకా డీల్స్ పెరిగే కొద్దీ మనకి గూగుల్ హోమ్ మినీకి డీల్స్ ఏవి రావట్లేదు అండ్ ఎక్కువకి అయితే డీల్స్ మీద డీల్స్ వస్తున్నాయి, ప్రతి ఫెస్టివల్కి డీల్స్ అయితే వస్తున్నాయి. సో ఆ విధంగా ఇనీషియల్ మనకి పెరిగింది మనకి పాపులారిటీ అనేది. ఓకే, సెటప్ అయితే అయిపోవచ్చింది. సో మిగతా డీటెయిల్స్ 499కి ఇస్తే వాళ్ళకి లాస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఫైనల్గా అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఫైనల్గా ఒక జోక్ అయితే అడుగుదాం గూగుల్ని. హే గూగుల్, టెల్ మీ ఎ జోక్. Did you hear about the guy who invented the knock knock joke? He won the Nobel Prize. సో చూసారు కదా, అది మనకి అన్బాక్సింగ్ అయితే. బట్ ఇందాక సగంలో ఆపేసాం. సో అమెజాన్ ఎకోస్ కొంచెం క్యాచ్అప్ అయితే అయిపోయినాయి అండ్ ఆఫర్స్ వల్ల అవి అందరూ ఇనీషియల్గా అందరూ అదే కొన్నారు. బట్ ఎందుకు మనకి ఇప్పుడు ఈ ఆఫర్ మనకి ఎగ్జిస్టెన్స్లో ఉంది అంటే నేను ఇందాక చెప్పినట్లు అడాప్టెన్స్ అంతా మనకి అమెజాన్ ఎకో వల్ల ఉండడం వల్ల ఏమైందంటే మనకి ఎక్కువ హౌసెస్లో స్టాటిస్టికల్గా చూసుకుంటే ఇండియాలో ఓన్లీ అమెజాన్ ఎకో డివైజెస్ ఉన్నాయి, చాలా తక్కువ గూగుల్ హోమ్ మినీస్ ఆర్ ఎనీ గూగుల్ హోమ్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో గూగుల్ ఏం చేయాలి అంటే ఒక ఈ కార్ట్ మ్యానుఫ్యాక్చరర్ లైక్ ఫ్లిప్కార్ట్ తోటి పార్ట్నర్ అవుతారు. పార్ట్నర్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మీకు ఇలాంటి ఆఫర్ 499కి ఇస్తారు. బట్ మనకి దాని వెనక స్ట్రాటజీ ఏంటంటే 499కి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతకు ముందు అసలు ఈ డివైస్ కొనాలి అనే ఇంట్రెస్ట్ అండ్ థాట్ లేని ఎవ్వరూ కూడా ఇప్పుడు 499కి ఒక 5000 రూపీస్ డివైస్ ఉంటుంది అంటే ఈజీ కొంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకొని మనం అన్బాక్స్ చేసినట్లు మనం 5000 రూపీస్ ఉంటే గూగుల్ హోమ్ మినీ పొరపాటును కూడా కొని అన్బాక్సింగ్ చేసేవాడిని కాదు. సో ఎగ్జాక్ట్ సేమ్ స్ట్రాటజీ 499కి వాళ్ళు మీకు ఇస్తున్నందుకు వాళ్ళకి నష్టం వస్తుందా అంటే రాదు. బిల్ ఆఫ్ మెటీరియల్స్ అనే దాని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. స్మార్ట్ ఫోన్స్లో అయినా దేని మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటుంది. సో ఆ బిల్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కలిపి కూడా ఈ డివైస్కి 499 తక్కువే ఉంటుంది. సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ప్రాఫిట్ అంతా కట్ చేసుకొని వాళ్ళు మీకు డివైస్ ఇస్తున్నారే కానీ వాళ్ళకి స్పెసిఫిక్గా లాస్ ఏం రాదు. ప్లస్ దానితో పాటు మళ్ళీ ఫ్లిప్కార్ట్కి కూడా మీరు ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వట్లేదు మీకు చూసుకుంటే. సో మీరు దీన్ని తీసుకెళ్ళి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళాలి, ఫ్లిప్కార్ట్లో ఆ కూపన్ యూజ్ చేయాలి, ఫ్లిప్కార్ట్లో ఒక పర్చేస్ చేయాలి. సో దానివల్ల ఫ్లిప్కార్ట్ యూజర్స్ పెరుగుతారు అండ్ ఫ్లిప్కార్ట్లో ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్స్ పెరుగుతాయి. సో యూసేజ్ అనేది ఫ్లిప్కార్ట్లో కూడా పెరుగుతుంది అండ్ గూగుల్ కూడా ఇప్పుడు మీకు అందరు కొన్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది ఒక డెమోగ్రాఫిక్ పెరుగుతుంది. ఒక్కసారి మనకి ఈ ప్రోడక్ట్స్ అలవాటు అయిన తర్వాత ఏమవుతుందంటే మీరు ఎక్కువ కొంటారు లేదా గూగుల్ హోమ్ మినీ మీ దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి కంపాటిబుల్ స్మార్ట్ డివైజెస్ కొంటారు. సో ఆ లైసెన్స్డ్ పార్ట్నర్స్ అంతా కలిసి మళ్ళీ వాళ్ళకి ఆ ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ హోమ్ మినీ సర్టిఫికేషన్ ఒక స్మార్ట్ డివైస్కి ఇవ్వాలంటే దానికి ఎక్స్ట్రా సమ్ ఆఫ్ మనీ వాళ్ళు ఆ సర్టిఫికేషన్ కోసం గూగుల్కి పే చేయాలి. సో అలాంటి మీరు గూగుల్ హోమ్ మినీ కంపాటిబుల్ ప్రోడక్ట్స్ కొనుక్కునే కొద్దీ గూగుల్కి మనీ అంటేనే ఇప్పుడు మీకు ఇచ్చిన డిస్కౌంట్ అంతా వాళ్ళకి రిటర్న్ వచ్చేస్తుంది. ఎందుకంటే గూగుల్ హోమ్ మినీ కంపాటిబుల్ ప్రోడక్ట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో వాళ్ళ హోప్ అయితే అది. బట్ ఫర్ నౌ ఇదేంటంటే జస్ట్ నెంబర్స్ పెంచుకోవాలి, ఇండియాలో సేల్స్ నెంబర్స్ పెంచుకోవాలి, గూగుల్ హోమ్ మినీ డెమోగ్రాఫిక్ పెంచాలి. గూగుల్ హోమ్ మినీ కాదు, గూగుల్ ప్రోడక్ట్ డెమోగ్రాఫిక్ పెంచాలి. స్మార్ట్ హోమ్ ప్రోడక్ట్స్ ఇండియాలో ఇంతమంది కన్స్యూమర్స్ అలవాటు అవ్వాలంటే ఏం చేయాలంటే ఒకటే చేయాలి, మేజర్ డిస్కౌంట్ అయితే ఇవ్వాలి. అదే ఇప్పుడు గూగుల్ అయితే మనకి చేశారు. సో చాలామంది 5000 499కి ఇవ్వడం ఏంటి, వాళ్ళకి లాస్ కదా, వాళ్ళకి అది కదా ఇది కదా, దాని స్ట్రాటజీ ఏంటి అని అడుగుతున్నారు. సో హోప్ఫుల్లీ మీకు క్లియర్ పిక్చర్ అయితే ఇచ్చింది. ఇది మీకు ఒక క్లియర్ ఐడియా ఇస్తుంది అండ్ మీరు అర్థం చేసుకున్నారు అనేది అనుకుంటున్నా. ఈ డౌట్ మీలో కానీ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఎవరికైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మన వీడియో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. అంతవరకు ఇది మన వీడియో అనమాట. కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో చేయడానికి అయితే ట్రై చేశాను. చివరిదాకా చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సపోర్ట్ వల్లనే మన ఛానల్ ఇంకా నడుస్తూ ఉంది. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ చివరిదాకా చూస్తూ ఉండండి, చాలా హెల్ప్ అయితే అవుతుంది. అంతవరకు ఇది మన వీడియో అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.